ఎట్లా చూడొచ్చు? రాష్ట్ర అదే దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్నటువంటి అంశాన్ని ఏం చెప్తారు? ప్రతి హిందువు మేల్కొనాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్తు హిందూ సమాజానికి సూచిస్తూ ఉంది. ఈరోజు బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల పేరుతో సాగుతున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది హిందూ వ్యతిరేక ఉద్యమంగా మనము స్పష్టంగా చూడవచ్చు. ఈరోజు రిజర్వేషన్లు అని చెప్పేసి, నిరుద్యోగం అని చెప్పేసి రోడ్డుపైకి వచ్చినటువంటి యువకులు అదే లక్ష్యం కోసం పనిచేయాలి. కానీ దేవాలయాలను ధ్వంసం చేయడము, హిందువుల యొక్క ప్రాణాలను దోచుకోవడము, అత్యాచారాలు చేయడము, దేవాలయాలను ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి ఆస్తులను, విగ్రహాలను ఎత్తుకొని వెళ్ళడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రపంచంలో ఎక్కడున్నా మైనారిటీ వర్గం సంక్షేమంగా ఉండాలని చెప్పేసి పెద్ద మనుషులు చాలా మాట్లాడతారు. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు, సిక్కులు, క్రిస్టియన్స్‌లపైన దాడి చేస్తూ ఉన్నారు. దేవాలయాలు ధ్వంసమవుతున్నాయి. చర్చిలు కూలగొడతా ఉన్నారు. గురుద్వారాలు కూలగొడతా ఉన్నారు. కానీ ఈరోజు మైనారిటీ నాయకులపైన దాడి జరుగుతుంటే ఎవ్వరు కూడా మానవ హక్కులు స్పందించడం లేదు. మేధావులు స్పందించడం లేదు. కాబట్టి కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ కూడా చైతన్యమై బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడిని ఖండించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే అనేక దఫాలుగా ఎందుకు ఈ హిందువులపైన దాడులు చేయడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు కూడా హిందువులపైన ఎందుకు ఈ విధంగా కక్ష జిహాదీ మూకల లక్ష్యము ఇస్లామీకరణ చేయాలనేది ఒకటి కుట్ర జరుగుతూ ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఇస్లామీకరణ చేయాలి. అందులో భాగంగానే ముస్లింలు ఒకటే ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా కాఫీర్లు. ముస్లింలు కాని వాళ్ళందరూ కూడా కాఫీర్లు. వాళ్ళందరినీ చంపేయాలి. మా మతం స్వీకరించేవాడు, మా అల్లను నమ్మేవాడు, మా మసీదుకి వచ్చి ప్రేయర్ చేసేవాడు మాత్రమే ఉండాలి. మిగతా వాడు జీవించడానికి అర్హుడే కాదు అనేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి భయంకరమైనటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇస్లామీకరణలో భాగంగానే కుట్రలు జరుగుతున్నాయి. అక్కడ దాడులు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక కుట్ర సాగుతూ ఉంది. అంటే మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. అంటే ఇప్పటికి కూడా ఇలాంటి దాడులు చేయడం అంటే ఎట్లా చూస్తున్నాం కదా, స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు బంగ్లాదేశ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు జనాభా ఎంత ఉంది, పాకిస్తాన్ విడిపోయినప్పుడు జనాభా ఎంత ఉంది, ఆ దేశంలో ఉన్న హిందువులు ఈరోజు అక్కడ ఉన్న జనాభా ఎంత ఉంది. ఈరోజు బంగ్లాదేశ్లతో పాటు భారతదేశంలో కేరళ తీసుకోండి, మీరు అస్సాం తీసుకోండి, కాశ్మీర్ తీసుకోండి, వాళ్ళ యొక్క మన హిందూ జనాభా రోజు రోజుకు తగ్గుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు స్పష్టంగా ఎజెండా ఏంటంటే ఇస్లామీకరణ, జిహాదీ మొత్తం కూడా ఒకే ఒక లక్ష్యంతో పనిచేయాలని కుట్ర సాగుతూ ఉంది. ఆ కుట్రను ఛేదించాలి, ఆ కుట్రను పసిగట్టాలి. మన ప్రాణాలను, మన హక్కులను, మన విశ్వాసాలను, మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని చెప్పేసి హిందూ సమాజాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసము, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము, వాళ్ళ అధికారం కోసము ముస్లింలను ప్రలోభపెట్టి వాళ్ళకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ హిందువులను తొక్కివేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది కాదు. రాజకీయం వేరు, ఓటు బ్యాంకు రాజకీయాలు వేరు, బుజ్జగింపులు వేరు. హిందువుల యొక్క మనోభావాలను, హిందువుల యొక్క సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించండి, వాళ్ళని బతకనివ్వండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.